గుత్తి కాకరకాయ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా పిల్లలతో సహా అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదా సాంబారు రసంలో సైడ్ డిష్గా తినొచ్చు. ఎలా తిన్నా కూడా కర్రీ మాత్రం అదిరిపోతుంది. ముందు కాకరకాయల్ని మొదలు చివర కట్ చేసేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయాలండి. దీని లోపలే మనం అంతా స్టఫింగ్ అనేది పెట్టుకుంటామన్నమాట. సో ఆ తర్వాత ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కాకరకాయకి పైన అంతా గరుగ్గా ఉంటుంది కదా, అదంతా కూడా మనము చాకుతో కానీ పీలర్తో కానీ చక్కగా పీల్ చేసేస్తే స్మూత్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు సగం చేదు అనేది మనకి కాకరకాయలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ కాకరకాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక పావు గంట సేపు పక్కన ఉంచేద్దాము. ఈలోగా మనము కాకరకాయ స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 7-8 వేసుకున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాలండి, వేయించిన శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పావు గంట సేపు అయిపోయిందండి. ఇప్పుడు ఈ కాకరకాయల్ని శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక ఆ కాకరకాయలన్నిటినీ గట్టిగా పిండేసుకోవాలన్నమాట, నీళ్లు లేకుండా. కాకరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చండి. కొంతమంది సన్న ముక్కల్లాగా కట్ చేసుకుని బెల్లం వేసి వండుకుంటారు, కొంతమంది నువ్వు కారం వేసి వండుకుంటారు, కొంతమంది వెల్లుల్లి కారం వేసి వండుకుంటారు. అలాగే ఇప్పుడు నేను చూపించినట్లుగా ఒకసారి గుత్తి కాకరకాయని కూడా ట్రై చేయండి. తప్పకుండా మీ ఇంట్లో పిల్లలతో సహా అందరూ తింటారనమాట. సో ఇలా శుభ్రంగా కడుక్కున్న కాకరకాయల్లో నుంచి నీళ్ళు ఏమీ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకుని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ కాకరకాయలని వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను మిగిలిన కాకరకాయలను కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటాను. కాకరకాయని మీరు ఎన్ని రకాలుగా వండుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మిగిలిన కాకరకాయని కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అవి వేగేలోగా ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిక్స్చర్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువ, చిటికెడు ఇంగువ వేసి మనము అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇంకా ఈ ముక్కలు చక్కగా ఆరాక ఈ పౌడర్ని మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇది కేవలం ఈ కాకరకాయలో మాత్రమే స్టఫింగ్ కాదండి, ఇది గుత్తి వంకాయ వండుకున్నప్పుడు స్టఫ్ చేసుకోవచ్చు. ఆ గుత్తి వంకాయ అంటే పొడుగ్గా ఉంటాయి చూసారా వంకాయలు, ఆ వంకాయల్లో అయితే చాలా బాగుంటుంది. అలాగే గుత్తి బెండకాయలో వండుకోవచ్చు, గుత్తి దొండకాయలో పెట్టుకోవచ్చు. అలా దేంట్లో అయినా ఈ స్టఫింగ్ పెట్టుకుని మనం కుక్ చేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ అండి ఫుల్గా పెట్టేసేయాలి, లోపల ఎంత పెడితే అంతా పెట్టేయాలి. అప్పుడే మనకి చక్కగా లోపలంతా కూడా బాగా కుక్ అయ్యి మనము అన్నంలో కలుపుకునేటప్పుడు చక్కగా కొద్దిగా పొడిలాగా ఉండి కలుపుకోవటానికి బాగుంటుంది. సో ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా తింటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అలాగే సాంబారు రసము వాటిలో సైడ్ డిష్గా అయితే ఇంకా అద్దిరిపోతుంది. ఆ తర్వాత మొత్తం అన్నీ పెట్టేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని నేను ఈ కాకరకాయలన్నిటినీ ఒకదానిపైన ఒకటి కాకుండా పక్కన పేర్చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఏమన్నా ఆ స్టఫింగ్ పౌడర్ మిగిలితే పైనుంచి కొంచెం జల్లేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి. ఆల్రెడీ మనము కాకరకాయలని ఫ్రై చేసుకున్నాము, లోపల స్టఫింగ్ కూడా ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువసేపు మనం వేయించాల్సిన పని లేదు. చూడండి, ఇది కూడా లైట్గా మనం కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాల సేపు ఫ్రై చేద్దాము. ఇదిగోండి, మన స్టఫ్డ్ కాకరకాయ గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను. సో ఇది అసలు ఎంత మంచి సువాసన వస్తుందో అనమాట. కుక్ అయ్యేటప్పుడు కూడా ఆ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అవుతూ
వద్దు. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒకసారి నేను చూపించిన స్టైల్లో ట్రై చేయండి. తప్పకుండా ముద్ద వదలకుండా తినేస్తారు. అలాగే ఈ కూర వండుకున్నప్పుడు ఒక ముద్ద ఎక్కువే వండుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. బాయ్.